హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజన రెడ్డి కుకింగ్ స్టైల్. ఈరోజు నేను అచ్చం స్వీట్ స్టైల్లో ఎగ్ న్యూడిల్స్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తాయండి. అచ్చం బయట తిన్నంత టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను న్యూడిల్స్ కోసం ఇలా సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయండి ఈ నూడిల్స్. ఇప్పుడు ఈ నూడిల్స్ ఒకటి తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవి కుక్ చేసుకోవడానికి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల అతుక్కోకుండా పొడి పొడిగా కుక్ అవుతాయండి ఈ న్యూడిల్స్. ఇప్పుడు చూడండి, మంచిగా కుక్ అవుతున్నాయి. ఇలా మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, అస్సలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మొత్తం అంటుకపై పొడి పొడిగా రావండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, మంచిగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు కుక్ అయిపోయాయండి. ఇలా కొంచెం ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలి, అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడపోసుకుందామండి. ఇలా వడపోసుకొని మనం దీని మీద వెంటనే చన్నీళ్ళు పోసుకోవాలండి, కూల్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకోకుండా బతుకపోయినట్టు అయితే ఇలా ఒక్కొక్కసేపు ఇలా అనుకుంటే చల్లారి పెట్టుకోవాలి, లేకుంటే ముద్ద ముద్దగా అయిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక లోతు ప్యాన్ తీసుకోవాలండి. లోతు పెనంలోనైతేనే ఈజీగా చేసుకోవద్దు, ఐరన్ అయితే ఇంకా బాగా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకొని ఇలా బీట్ చేసుకున్నానండి. ఇలా బీట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకుందాం. మీరు కావాలంటే 2 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎంత క్వాంటిటీ నూడిల్స్ తీసుకుంటే దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్. ఇప్పుడు నేను ఒక చిటికెడ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఎగ్లోకి. యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. మనం ఎగ్లో గరిట పెట్టకూడదండి, గరిట పెడితే చిన్న చిన్నగా అవుతుంది. ఇలా పీసెస్ లాగా మనకు నోటికి తగలదు తినేటప్పుడు. అందుకే కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా గరిట పెట్టి కొంచెం పెద్ద పీసెస్ లాగానే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి, మీ నూడిల్స్ క్వాంటిటీ బట్టి. చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి కోసగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, ఇలా రౌండ్గా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. అలాగే క్యారెట్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసి, అలానే కొన్ని అల్లం ముక్కలు యాడ్ చేసి, మీరు కావాలంటే క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకుని, మీ ఇంట్లో ఏముంటే యాడ్ క్యాబేజీ క్యాప్సికమ్ యాడ్ చేసుకుని ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే ఇలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుని ఇవి కాసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని మీరు కారం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చండి, లేకుంటే ఉత్తి సాస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసాను 1 స్పూన్. ఇప్పుడు నేను దీంట్లోకి షెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నానండి. షెజ్వాన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తాను. మీ దగ్గర సోయా సాస్ ఏ సాస్ ఉంటే ఆ సాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. సాస్లో ఎలాగైనా కొంచెం సాల్ట్ ఉంటుందండి, అందుకే చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం సాసెస్తోనైనా యాడ్ చేసుకోవచ్చండి, కారం యాడ్ చేయకుండా సాసెస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేద్దాం. ఇలా నూడిల్స్ని యాడ్ చేసి మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. మనం ఈ నూడిల్స్ చేసుకునే ప్రాసెస్ అంతా మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇలా లోతు ప్యాన్ తీసుకుంటే మనం ఈజీగా మిక్స్ చేసుకొని ఈజీగా కలుపుకోవచ్చండి. ఇంకా ఐరన్ ప్యాన్ అయితే బెస్ట్ అండి ఈ నూడిల్స్కి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాను. చూడండి, మొత్తం మిక్స్ చేసుకున్న ఎంత బాగా వచ్చాయో పొడి పొడిగా. సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ నూడిల్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు కావాలంటే మీ ఇష్టమైన వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్ ఒకటే యాడ్ చేయండి. మీరు కావాలంటే క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ చైనీస్ స్టైల్ న్యూడిల్స్ రెడీ అండి. ఎగ్ న్యూడిల్స్ సూపర్ టేస్టీగా ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. బయట నూనె అంత హెల్తీ కాదు కదండి, వాళ్ళు ఏం ఆయిల్ వాడి చేస్తారో మనకు తెలియదు కదండి. ఇదే మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుని పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ న్యూడిల్స్. తప్పకుండా ట్రై చేయండి.
చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. బాయ్ అండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.